నమస్కారం. సుఖీభవకు స్వాగతం. మన ఒంటికి చీపుర్లు మన కిడ్నీలే. ఇవి ఎప్పటికప్పుడు రక్తాన్ని వడబోసి వ్యర్థాలను వేరుచేసి వాటిని మూత్రం ద్వారా బయటకు పంపిస్తేనే మన శరీరం ఆరోగ్యంతో కళకళలాడుతుంది. లేకపోతే మన దేహం చెత్తకుప్పల తయారవుతుంది. కిడ్నీల పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా మొత్తం మన శరీరమే స్తంభించిపోతుంది. అందుకే కిడ్నీలను మనం ప్రాణప్రదంగా చూసుకోవాలి. ఇవాళ నిత్యం మనం తీసుకునే ఆహారం, కొన్ని రకాల జబ్బులు, మందులు, అలవాట్లు ఇవన్నీ కూడా మన కిడ్నీల పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. మనకు ప్రాణాధారమైన కిడ్నీలను భద్రంగా కాపాడుకోవటానికి జీవనశైలి, ఆహారం, అలవాట్లు తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయంలాగే కిడ్నీలు కూడా అత్యంత ప్రధానమైన అవయవాలు. కిడ్నీలు చూడటానికి చిక్కుడు గింజల ఆకారంలో రెండు చిన్న చిన్న రబ్బరు తిత్తులాగా కనిపిస్తాయి. కానీ కిడ్నీలు మన శరీరంలోని అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పుకోవచ్చు. ఒక్కో కిడ్నీలో గ్లోమరులస్ అనే వడపోత విభాగాలు సగటున 10 లక్షల వరకు ఉంటాయి. ఇవన్నీ నిరంతరాయంగా మన రక్తాన్ని వడపోస్తూ, శుద్ధి చేస్తూ, మలినాలను వేరు చేస్తూ, చివరగా వ్యర్థాలన్నింటినీ మూత్రం రూపంలో బయటకు పంపించేస్తుంటాయి. మన ఆరోగ్యానికి ఈ వడపోత అనేది నిరంతరాయంగా సమర్థంగా జరుగుతూ ఉండాలి. అయితే నేటి మన ఆధునిక జీవనశైలి తెచ్చిపెట్టిన షుగర్, హై బీపీ వంటి జబ్బులు, మితిమీరిన ఉప్పు వాడకం, కిడ్నీలో రాళ్లు, ఇతరత్రా ఇన్ఫెక్షన్ల మూలంగా కిడ్నీలో వడపోత వ్యవస్థ దెబ్బతినిపోతోంది. కిడ్నీల పనితీరు క్రమంగా తగ్గిపోతూ చివరికి అవి పూర్తిగా చతికిలబడిపోతున్నాయి. నార్మల్ వ్యక్తిలో చూసుకున్నట్టయితే కిడ్నీ అనేది ఒక నిమిషానికి 70 నుంచి 80 మిల్లీలీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. దీన్నే ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అంటుంటాం. ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది క్రమేణా తగ్గిపోవడాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. అలా కాకుండా కొంతమందికి ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా యూరిన్లో ప్రోటీన్ అనేది 3 నెలల కంటే ఎక్కువగా పోతూ ఉంటుంది. దీన్నే ప్రోటీన్యూరియా అంటాం. ఆర్ కొంతమందికి బర్త్ తోటి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళు కానీ, ఆర్ మూత్రంలో రక్తం పోవడం కానీ ఇవన్నీ ఉన్నట్టు ఉంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ ఎస్టిమేటెడ్ జిఎఫ్ఆర్ అనేది ఈ రక్తం వడపోసే శాతం అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మనం సపోజ్ 100 మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్లు కనుక చూసుకున్నట్టయితే దాంట్లో 40% మంది వరకు ఏంటంటే ఈ డయాబెటీస్ అంటే మనం షుగర్ అంటూ ఉంటాం కదా, అది దీర్ఘకాలికంగా ఉండడం. అంటే 4-5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ షుగర్ ఉండి మనకు షుగర్ కనుక కంట్రోల్లో లేకున్నట్టు ఉంటే 10 ఇయర్స్ 8 to 10 ఇయర్స్ తర్వాత డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం, అది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే వాళ్ళలో 40% మందికి డయాబెటీస్ వల్ల, అనదర్ 30% వరకు ఏంటంటే హైపర్ టెన్షన్ వల్ల. వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు సిమ్టమ్స్ ఏమీ లేవు కాబట్టి మెడికేషన్ తీసుకోరు. ఈ హైపర్ టెన్షన్ అనేది కూడా 3 to 4 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ వరకు కనుక కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటే ఈ దీర్ఘకాలికంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో 70% మంది డయాబెటీస్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల, మిగతా 30% మందిలో ఏంటంటే 8 నుంచి 10% మందిలో వంశపారంపర్యంగా కొన్ని కిడ్నీ వ్యాధులు వస్తుంటాయి. ఈ కారణాల వల్ల కూడా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోటే వచ్చే ఈ కంజెనిటల్ అనామలీస్ అంటాం. అంటే ఈ యూరినరీ ట్రాక్ట్ కానీ, కిడ్నీస్ కానీ మాల్ ఫార్మేషన్స్ ఉండడం వల్ల, ఆర్ రిపీటెడ్గా కిడ్నీస్లో స్టోన్స్ రావడం కానీ, ఆర్ రిపీటెడ్గా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ వచ్చి మనం ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఉంటే వీళ్ళందరూ కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్కి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హై బీపీ, షుగర్ జబ్బు, కిడ్నీలు దెబ్బతినిపోవటానికి అత్యంత ప్రధానమైన కారణాలు ఇవి రెండే. హై బీపీ ఉన్నప్పుడు రక్తం ఎక్కువ పీడనంతో కిడ్నీలోకి వెళ్లటంతో వాటిలోనూ పీడనం పెరుగుతుంది. దీంతో కిడ్నీల లోపల గోడలు మందంగా తయారై వడపోత సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే మధుమేహుల్లో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉంటే వడపోత కోసం గ్లోమరులస్లోకి వెళ్ళినప్పుడు అది వడపోత పొరల స్వభావాన్ని మార్చేస్తుంది.
హై బీపీ షుగర్ జబ్బులే కాకుండా మూత్రంలో ప్రోటీన్ పోవటం, రక్తంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం, పుట్టుకతోటి మూత్ర వ్యవస్థ నిర్మాణంలో లోపాలు, కిడ్నీల్లో నీటి తిత్తులు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, టీబీ, క్యాన్సర్, పెయిన్ కిల్లర్లు, యాంటీబయాటిక్ మందుల్ని అతిగా వాడటం ఇవన్నీ కిడ్నీల పనితీరును దెబ్బతీసే అంశాలే. వయసు పైబడటం, అధిక బరువు, స్థూలకాయం, గతంలో అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగి ఉండటం వీటి వల్ల కూడా కిడ్నీ వ్యాధి కనిపించవచ్చు. కిడ్నీల పనితీరు తగ్గటం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. దీంతో పాదాల్లో వాపులు కనిపిస్తాయి. మూత్రంలో తేడాలు, చర్మంపై దురదలు, ఇలా శరీరంలో నానా రకాల బాధలు కనిపిస్తూ ఉంటాయి. చివరికి కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయే ప్రమాదం ఉంటుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది నార్మల్గా ఒక్కొక్కసారి 60 నుంచి 70% కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు కూడా, ఫంక్షన్ తగ్గే వరకు కూడా మనకు లక్షణాలు ఉండకపోవచ్చు. ఎందుకు లక్షణాలు ఉండవు అంటే ఈ కిడ్నీ ఫంక్షన్ తగ్గడం అనేది క్రమేణా జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మంత్స్ నుంచి ఇయర్స్, అంటే ఒక 4-5 ఇయర్స్లో, 7-8 ఇయర్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఆ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్న కొద్దీ మనకి బాడీలో అడాప్టివ్ మెకానిజమ్స్ అని ఉంటాయి. ఆ అడాప్టివ్ మెకానిజమ్స్ తోటి వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా ఉంటూ ఉంటారు. దానివల్ల 50% కిడ్నీ ఫెయిల్ అయ్యే వరకు మనకు బేసిక్ టెస్ట్లా తెలియకపోవచ్చు. 70-80% వరకు ఇలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. దానివల్ల ఏంటంటే దీన్ని డిటెక్ట్ చేయడం అనేది చాలా లేట్గా జరుగుతూ ఉంటుంది. 90% మందిలో కూడా ఈ స్టేజ్ 4, స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడే మనం డయాగ్నోజ్ చేయగలుగుతున్నాం. సో వీళ్ళని ఎర్లీగా ఎలా డిటెక్ట్ చేయాలి అంటే, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో, ఆర్ ఎవరికైతే హై బ్లడ్ ప్రెషర్ ఉంటుందో, ఆర్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఆర్ రిపీటెడ్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ అవసరం పడుతుంది, ఆర్ రిపీటెడ్గా కిడ్నీస్లో ఇన్ఫెక్షన్ వస్తున్నాయి, ఫ్యామిలీ హిస్టరీలో కిడ్నీ ప్రాబ్లం ఉంది, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్క్రీనింగ్ ఫర్ కిడ్నీ డిసీజ్ అంటాం. ప్రతి సంవత్సరము ఒక గుర్తులాగా పెట్టుకొని వాళ్ళు గనక బేసిక్ టెస్ట్లు, అంటే సింపుల్ టెస్ట్లు ఉంటాయి. ఒకటి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము, రెండవది ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ అంటాము. ఈ 2 టెస్టులు చేసుకున్నట్టయితే ఈ ఇయర్లో మన కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుంది, యూరిన్లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఆర్ బ్లడ్ ఏమైనా పోతుందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఈ ఇయర్ మనం టెస్ట్ చేసుకున్నాము, ఎస్టిమేటెడ్ GFR బాగుంది, యూరిన్లో ప్రోటీన్ పోవట్లేదు, బ్లడ్ పోవట్లేదు, డయాబెటీస్, హైపర్టెన్షన్ కంట్రోల్ చేసుకుంటూ ఇయర్లీ ఐదర్ బర్త్డే అప్పుడు కానీ ఒక ఫిక్స్డ్ డేట్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్కి ఈ టెస్టులు చేసుకోవడం అనేది చాలా మంచిది. ఇలా చేసినట్టు ఏది ఉంటే మనం ఎర్లీ స్టేజెస్లో ఉన్న క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం గుర్తించగలుగుతాం. అలా కాకుండా ఇంకా దీని సిమ్టమ్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు స్టేజ్ 4, స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్లో ఎలా గుర్తిస్తాం అంటే, మనం కిడ్నీ డిసీజ్ని ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాము అంటే, యూరిన్ బాగా తక్కువ వెళ్ళడం కానీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువగా వెళ్ళడం కానీ, ఆరు కొంతమందికి కాళ్ళకు వాపు రావడం కానీ, నీరసంగా ఉండడం. మనం రక్తంలో మన హీమోగ్లోబిన్ అనేది మెయింటైన్ కావడానికి కిడ్నీలో నుంచి వచ్చే ఎరిథ్రోపాయిటిన్ అనేది ప్రధాన భూమిక వహిస్తుంది. సో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఆ ఎరిథ్రోపాయిటిన్ తక్కువగా ఉండడం వల్ల హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే డిస్ప్రపోర్షనేట్గా ఎనీమియా ఉందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది అంటే బ్లడ్లో క్రియాటినిన్ టెస్ట్, ఈ ఎస్టిమేటెడ్ GFR టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. చివరి స్టేజ్లలో ఏంటంటే ఒక అడుగు వేసిన ఆయాసం రావడం, మగతగా ఉండడం, ఇంకా సివియర్గా అయినప్పుడు ఏంటంటే ఫిట్స్ రావడం కానీ జరుగుతుంది. ఇవాళ మనం ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియటం లేదు. రుచి కోసమని ఉప్పును మితిమీరి వాడేస్తున్నాం. ఫాస్ట్ ఫుడ్స్కి, జంక్ ఫుడ్స్కి బానిసలుగా మారిపోతున్నాం. వీటికి అదనంగా పొగ, మద్యం వంటి వ్యసనాలు కూడా తోడవుతున్నాయి. ఇవన్నీ మన కిడ్నీలను దెబ్బతీసేవే అంటారు డాక్టర్లు. గాడి తప్పిన తిండి తీరు, మితిమీరిన ఉప్పు వాడకం, చెడు వ్యసనాల మూలంగా మన కిడ్నీలు ఎలా దెబ్బతినిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు దెబ్బతినిపోవటం అనేది ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రమాదంలా ముంచుకురాదు. మెల్లగా మొదలై ఆపై క్రమేపీ కిడ్నీల పనితీరు దెబ్బతినిపోవటం జరుగుతుంది. అయితే కిడ్నీలు దెబ్బతినటం మొదలైతే మాత్రం జబ్బును పూర్తిగా నయం చేయటం కష్టమే గాని అది ఇంకా ముదరకుండా, కిడ్నీలు మరింతగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు గ్లోమరులో ఫిల్టరేషన్ రేట్ అంటే GFR అనే వడపోత సామర్థ్యాన్ని లెక్కిస్తారు.
ఈ వడపోత సామర్థ్యం నిమిషానికి కనీసం 90 మిల్లీమీటర్ల కంటే తక్కువగా నమోదైతే కిడ్నీ సామర్థ్యం తగ్గుతోందని అర్థం. అంటే CKD వ్యాధి మొదటి దశలో ఉన్నట్లు అర్థం. వడపోత సామర్థ్యం 60కి 90కి మధ్యలో ఉంటే స్టేజ్ 2 అని, 30కి 60కి మధ్యలో ఉంటే స్టేజ్ 3 అని, 15కి 30కి మధ్యలో ఉంటే స్టేజ్ 4 అని పిలుస్తారు. వడపోత సామర్థ్యం 15 ml కంటే తగ్గిపోతే కిడ్నీలు పూర్తిగా విఫలమైపోయినట్టు లెక్క. ఈ దశలో కృత్రిమంగా బయట నుంచి యంత్రాల సాయంతో వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేసుకోవటం లేదంటే కిడ్నీ మార్పిడి చేయించుకోవటం ఒక్కటే పరిష్కారం. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని సపోజ్ మనకు డయాబెటీస్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. యూరిన్లో ప్రోటీన్ అనేది పోతూ ఉంది అండ్ కిడ్నీ ఫంక్షన్ ఎస్టిమేటెడ్ GFR తక్కువగా ఉంది. ప్రైమరీగా ఏంటంటే డయాబెటీస్ని కంట్రోల్ చేయడం, అట్లాగే ఈ డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మనం సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. అంటే పైది 120 అంటే 120/80 అన్నప్పుడు ఆ 120 అనే దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాము, 80 అనే దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. ఈ బ్లడ్ ప్రెషర్ అనేది సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 130 కంటే తక్కువగా ఉండేటట్టు, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 80 కంటే తక్కువగా ఉన్నట్టు చూసుకోవాలి. దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ కనుక మనం 130 నుంచి 80 లోపల కనుక మెయింటైన్ చేసినట్టే ఏదంటే ఈ కిడ్నీ మీద హైపర్ ఫిల్ట్రేషన్ ఇంజురీ అంటాం. అది జరగకుండా ఈ ఉన్న కిడ్నీ ఫంక్షన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేసే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంతకుముందు చూసినట్టు ఏదంటే స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది చాలా తక్కువ సార్లు ఉండేది. అంటే ఈ ప్రోటీన్ పోకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ARBs అంటాం, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అనే మెడికేషన్స్ ఉంటాయి. వాటిని మ్యాక్సిమం డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో తీసుకుంటే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వరకు వాళ్ళకి ఏంటంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా ఒక 3-4 కొత్త డ్రగ్స్ వచ్చాయి. సో డాక్టర్లు మీరు మామూలుగా ఏంటంటే ఎప్పుడైతే ఈ EGFR కనుక తక్కువ ఉంది, యూరిన్లో ప్రోటీన్ కనుక ఎక్కువగా పోతుంది అనుకున్నప్పుడు ఏంటంటే మీరు నెఫ్రాలజిస్ట్ని సంప్రదించినట్టు ఏదంటే ఆ ప్రోటీన్ను మినిమైజ్ చేయడానికి కొన్ని మందులు, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ని ప్రోగ్రెస్ కాకుండా కొన్ని మందులు మామూలుగా కొత్తగా వచ్చినవి ఉన్నాయి. మనం మామూలుగా వాటిని వాడే అవకాశం ఉంటుంది. బట్ ఏ పేషెంట్కు ఈ 4 రకాలలో కొత్తగా వచ్చిన మందులలో వాడడం అనేది మాత్రం మీరు దగ్గరలో ఉన్న నెఫ్రాలజిస్ట్ని సంప్రదించినట్టయితే వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసుకుంటూ మీకు ఆ మెడికేషన్ యాడ్ చేస్తూ ఉంటారు. కిడ్నీలు పూర్తిగా విఫలం కావటానికి చాలా ఏళ్లే పడుతుంది. కిడ్నీ వ్యాధి ఆరంభమైందనే నిర్ధారణ అయితే ACE ఇన్హిబిటర్, ARB రకం మందుల్ని సిఫార్సు చేస్తారు. ఇవి హై బీపీని, కిడ్నీ జబ్బుని రెంటిని నియంత్రించుకోవటానికి ఉపకరిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకునేందుకు స్టాటిన్స్ తరహా మందుల్ని వాడాల్సి ఉంటుంది. ఇక బరువు ఎక్కువగా ఉన్నప్పుడు బరువు తగ్గడంతో పాటు మెట్ఫార్మిన్ తరహా మందుల్ని వాడుకుంటే అది కిడ్నీ వ్యాధిని కూడా నివారిస్తుంది. పొగ, మద్యం నేరుగా కిడ్నీలను దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. మాంసకృతుల్ని తక్కువగా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు, విటమిన్ C, విటమిన్ E లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పును పూర్తిగా మానుకోవటం మంచిది. రోజు కొద్దిపాటి వ్యాయామం, బీపీ, మధుమేహాలను అదుపులో ఉంచుకోవటం, గుండె, మెదడు జబ్బుల వంటి ఇతర వ్యాధుల మీద ఒక కన్నేసి ఉండటం, ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్నా చాలా కాలం సమస్యలు లేకుండా నిశ్చింతగా జీవితం గడపచ్చు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏంటంటే మనకు ఎర్లీ స్టేజ్ అని ఉంటుంది, లేట్ స్టేజ్ అని ఉంటుంది. ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1, 2, 3 అంటాం. ఎస్టిమేటెడ్ GFR అనేది అబోవ్ 30 ml ఉన్నప్పుడు ఏంటంటే ఈ సపోర్టివ్ కేర్, హీమోగ్లోబిన్ మెయింటైన్ చేసుకోవడం, బాడీలో యాసిడ్ మెయింటైన్ చేసుకోవడం ఇవి ఉంటాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 4 ఆర్ స్టేజ్ 5 అంటాం. స్టేజ్ 5 అని ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే కిడ్నీ పని శాతం అనేది 10 ml/min కంటే తక్కువగా ఉంటుంది అండ్ మనం మెడిసిన్స్ ఇచ్చినా కానీ రికవరీ కాదు కిడ్నీ ఫంక్షన్ అనేది కనుక కన్ఫర్మ్ అయినప్పుడు వాళ్ళకి 3 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఐదర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చేసుకోవడం కానీ, లేకుంటే డయాలసిస్ అంటాం. అంటే ఈ మన శరీరంలో చేసే కిడ్నీ పనిని యంత్రం ద్వారా అంటే హీమోడయాలసిస్ అంటాం. వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవడాన్ని హీమోడయాలసిస్ అంటాము.
అలాగే ఇంకొక టైప్ ఆఫ్ డయాలసిస్ ఉంటుంది, పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. మన పొట్టలో ఒక చిన్న గొట్టాన్ని అమర్చి మనం పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అనే ఒక ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవాన్ని పొట్టలోకి పంపించేసి రోజుకు 3 సార్లు ఒక 4 to 5 hours ఆ ద్రవాన్ని పొట్టలో ఉంచుతాము. దాన్ని పెరిటోనియల్ డయాలసిస్ అంటాం. ఇప్పుడు వాళ్ళకి 30 కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి మేబీ అనదర్ 3 to 4 yearsలో వాళ్ళు స్టేజ్ 5కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఇఫ్ పేషెంట్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. ఇప్పుడు మన కిడ్నీ ఫంక్షన్ అనేది అరౌండ్ 15 to 20 ml ఉంది. మేబీ అనదర్ 6 months to 1 yearలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. వాళ్ళు ముందుగానే ఇంట్లో డోనార్ ఉన్నారా, ఆర్ డోనార్ లేనప్పుడు ఫిస్ట్లా చేసుకొని ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఈ జీవన్ దాన్ అనే దాంట్లో కిడ్నీ వెయిటింగ్ లిస్ట్లో రిజిస్టర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చివరి స్టేజ్ వచ్చే వరకు కాకుండా స్టేజ్ 4లో ఉన్నప్పుడే ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. అట్లాగే సపోజ్ ఇప్పుడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ లేదు, పేషెంట్ ట్రాన్స్ప్లాంట్కి ఫిట్గా లేడు, ఆర్ కొన్నిసార్లు మనకు ఇంట్లో డోనార్ లేడు అనుకున్నప్పుడు ఫ్యూచర్లో ఈ హాస్పిటల్ బేస్డ్ హీమోడయాలసిస్కి వెళ్దామా లేదా ఇంట్లో చేసుకునే పెరిటోనియల్ డయాలసిస్కి వెళ్దామా అనేది డిసైడ్ చేసుకోవాలి. సపోజ్ హీమోడయాలసిస్కి వెళ్దామని డిసైడ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళ కిడ్నీ ఫంక్షన్ ఎప్పుడైతే 20 to 25 ml/minute ఉందో అప్పుడు మనం చేతికి ఒకటి ఏబీ ఫిస్టులా అనే సర్జరీ చేస్తాం. దాంట్లో ఏంటి అంటే మనం మామూలుగా ఈ డయాలసిస్ చేయడానికి ఒక నిమిషానికి 300 to 400 ml/minute ఆఫ్ బ్లడ్ బయటికి వచ్చి దాన్ని మనం మిషన్ ద్వారా ఫిల్టర్ చేసి మళ్ళీ బాడీ లోపలికి పంపిస్తుంటాం. సో అది అంత బ్లడ్ రావడానికి మనకు ఈ చేతిలో ఉన్న సిరా అంటాం, అంటే వెయిన్ని ఆర్టరీని కలిపే ఆపరేషన్, చిన్న ఆపరేషన్, అది లోకల్ అనస్థీషియా ఎలా చేస్తారో అది మనం ముందే కనుక చేసినట్టే ఏది ఉంటే ఎప్పుడైతే స్టేజ్ 5 కిడ్నీ డిసీజ్ వస్తుందో అప్పుడు డయాలసిస్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. హాస్పిటల్లో అడ్మిట్ కాకుండానే మనం డయాలసిస్కి కన్వర్ట్ చేయొచ్చు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు సొంతంగా మందులు కొనుగోలు చేసి వాడటం మనలో చాలా మందికి అలవాటు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నాటు మందులు కూడా వాడుతూ ఉంటారు. ఈ రకమైన అలవాటు మన కిడ్నీలకు చేటు చేస్తుందని చెబుతారు డాక్టర్లు. మితిమీరిన మందుల వాడకం, నాటు మందుల మూలంగా కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు కొంతకాలం డయాలసిస్ మీద నడిపించినా చివరికి కిడ్నీ మార్పిడి మాత్రమే సమస్యకు శాశ్వత పరిష్కారం. సొంత బంధువుల ద్వారానో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచో లభించే కిడ్నీని తీసుకుని కిడ్నీ మార్పిడికి వెళ్లాల్సి ఉంటుంది. కిడ్నీ మార్పిడి సర్జరీ చేయడానికి ముందుగా దాతలకు, స్వీకర్తలకు డాక్టర్లు టిష్యూ టైపింగ్, రక్త పరీక్షలు, ఎక్స్రేలు, ఇతరత్రా అవసరమైన పరీక్షలు జరుపుతారు. కిడ్నీ మార్పిడి సర్జరీకి ముందుగా అవసరమైతే మరొకసారి డయాలసిస్ చేస్తారు. ఆపై మార్పిడి చేయాల్సిన కిడ్నీని పేషెంట్ శరీరంలో కటివలయం భాగంలో ఉదరకోశ కండరాల కింద అమరుస్తారు. ఈ భాగంలో ఉన్న రక్తనాళాలకు రోగి శరీరంలో సహజంగా ఉన్న మూత్రపిండాలకు చెందిన ధమనులు, సిరలను కలుపుతారు. తర్వాత కిడ్నీల నుంచి మూత్రాన్ని మూత్రకోశానికి చేర్చే నాళాన్ని అమరుస్తారు. కిడ్నీ మార్పిడి సర్జరీ పూర్తి కావటానికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. రక్త సంబంధీకుల ద్వారా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 95% విజయవంతమవుతాయని, అదే బ్రెయిన్ డెడ్ వ్యక్తుల నుంచి కిడ్నీని సేకరించి అమర్చే ప్రక్రియలో సక్సెస్ రేటు 60 నుంచి 65 వరకు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఓన్లీ ఫ్యామిలీ డోనార్స్ అంటే ఫస్ట్ డిగ్రీ డోనార్స్ అంటాం, వాళ్ళైతే ఏంటంటే హాస్పిటల్లో ఆథరైజేషన్ కమిటీ పర్మిషన్ తోటి చేసేసుకోవచ్చు. అట్లా కాకుండా కొన్నిసార్లు సెకండరీ రిలేటివ్స్ కూడా కిడ్నీ డొనేట్ చేయొచ్చు. వాళ్ళు మామూలుగా ఈ స్టేట్ లెవెల్లో ఒకటి ఆథరైజేషన్ కమిటీ ఉంటుంది, వాళ్ళ రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనం కిడ్నీ మార్పిడి డోనార్గా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇంట్లో కొంతమందికి ఏంటంటే డోనార్ ఉంటారు కానీ వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు, అట్లాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయంటే ఈ మధ్య కాలంలో మనం బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పటికీ కూడా కిడ్నీ మార్పిడి ఆపరేషన్ అనేది సాధ్యమవుతుంది అండ్ దీని రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళకి ఏబిఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం, అంటే వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యేటట్టు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే డోనార్ ఉండి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు ఇతర పద్ధతి ఏంటంటే
స్వాబ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. అంటే వేరే ఫ్యామిలీలో డోనార్కి బ్లడ్కి రిసిపెంట్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు 2 ఫ్యామిలీల మధ్యలో డోనార్స్ని ఎక్స్చేంజ్ చేయడం వల్ల దాన్ని స్వాబ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఈ ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ కానీ స్వాబ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేయడం వల్ల ఏంటంటే మనం ఈ డోనార్ పూల్ని 30 నుంచి 40% వరకు పెంచగలుగుతాం. ఈ మధ్యకాలంలో తీసుకున్నట్టయితే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. కానీ 100లో ఓన్లీ 5 నుంచి 6% మందికే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది. మిగతా 90 నుంచి 95% మంది డయాలసిస్ మీద కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు. బీపీని షుగర్ని కనుక మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకున్నట్టయితే 60 నుంచి 70% మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాం. అట్లాగే అన్నెసెసరీ మెడికేషన్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనకు తెలియకుండానే మామూలుగా సపోజ్ ఇప్పుడు ఎక్కడైనా నొప్పి వచ్చింది, నొప్పి మాత్రలు వాడకుండా ఆ నొప్పి ఎందుకు వచ్చింది దానికి రూట్ కాజ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి తప్ప ఓన్లీ పెయిన్ మెడికేషన్స్ ఎక్కువగా వాడరాదు. కిడ్నీ వ్యాధి మొదలు కావటం అంటే సగం జీవితం అంతమైనట్లే అంటారు డాక్టర్లు. పరిస్థితులు అంతవరకు రాకుండా కిడ్నీల ఆరోగ్యం విషయంలో మనం ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుకోవాలి. తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ఆల్బుమిన్, రక్తంలో సీరం క్రియాటినిన్, రక్తంలో గ్లూకోజు శాతాన్ని తెలిపే HbA1c వంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకుంటూ ఉండాలి. ఆహారంలో ఉప్పును మితంగా వాడుకోవాలి. సాధారణ ఉప్పుకు బదులుగా సీ సాల్ట్ను వాడుకోవటం మేలు. ప్రోటీన్ ఫుడ్స్ని తక్కువగా తీసుకోవాలి. మాంసాహారం తీసుకుంటే చికెన్, మటన్లకు బదులుగా చేపలు తీసుకుంటే మంచిది. ఆహారంలో కారం, మసాలాలను బాగా తగ్గించాలి. అధిక మసాలా కలిగిన ఆహారాలు కాలేయం, కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. టీ, కాఫీ, పొగ, మద్యం అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ శాతాల్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. బరువు పెరగకుండా చూసుకోవాలి. ఇక సొంతంగా మందులు వాడటం వద్దే వద్దు. పెయిన్ కిల్లర్లు అసలే వద్దు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు. మనకు ప్రాణాధారమైన ఉద్దండపిండాలైన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవటానికి మన జీవన శైలిని క్రమబద్ధంగా ఉంచుకోవటం ఒక్కటే పరిష్కారం. ఆహార, వ్యాయామాలు, అలవాట్లు, మనం వాడే మందులు, వీటన్నిటి విషయంలో కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ కిడ్నీలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి.